परमेश्वर ने कुछ हद और सीमाएं ठहराई है। అయితే తండ్రి అయిన దేవుడు కొన్ని హద్దులు కొన్ని విధులు ఆయన మన కొరకు నియమించినాడు. वो इसलिए ठहराई है कि हम परमेश्वर को ढूंढे। అయితే ఆయన నియమించినది ఏమిటంటే మనము తండ్రిని వెతుక్కోవాలట. और जब हम परमेश्वर पिता को ढूंढेंगे, మనం ఎప్పుడైతే తండ్రి అయినటువంటి దేవుని మనం వెతుక్కుంటామో, परमेश्वर का वचन कहता है, దేవుని వాక్యం సెలవిస్తుంది, जब जब इस भक्त ने परमेश्वर की खोज में लगा रहा, ఎప్పుడెప్పుడైతే ఈ భక్తుడు దేవుణ్ణి వెతుకుతూ ఉండెనో तब तक परमेश्वर ने उसको सफलता दी। అయితే అంతవరకు వెతికినప్పుడల్లా ఆయనకు దేవుడు సఫలమునిచ్చి మరి ఆయనను నడిపించినాడు. हम लोग क्या करते, మనం ఏం చేస్తామంటే हमारे जीवन में अगर हमको कुछ विषय में अगर सफलता चाहिए, మన జీవితంలో ఒకవేళ మనకి ఏదైనా సఫలము కావాలంటే तो हम लोग दूसरे के प्रार्थना पर निर्भर रहते। మనము వేరే వారి యొక్క ప్రార్థన మీద ఆధారపడుతూ ఉంటాం. तुम हमारे लिए प्रार्थना करो ताकि हमारा ये काम सफल हो। మీరు మా కొరకు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేస్తే మాకు బాగా అవుతుంది. एक दूसरे के लिए प्रार्थना करना अच्छा है, మనము ఒకరికొకరము ప్రార్థన చేయడం మంచిదే గాని एक दूसरे के लिए प्रार्थना करके उनको ऊंचा उठाना अच्छा है, మనము ఒకరము ప్రార్థన చేసుకొని లేవనెత్తడం అనేది మంచి పద్ధతే. लेकिन व्यक्तिगत रीति से కానీ వ్యక్తిగతమైనటువంటి విషయంలో परमेश्वर को ढूंढना अति अनिवार्य है। నీవు నేను దేవుణ్ణి వెతకడము అనేది అది ఇంకా అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం. हम लोग जब तक परमेश्वर को ढूंढेंगे, మనం ఎంతవరకైతే దేవుణ్ణి వెతుకుతామో, जब तक हम लोग व्यक्तिगत रीति से परमेश्वर को खोजेंगे, మనము ఎంతవరకు దేవుణ్ణి వ్యక్తిగతంగా మనము తడవులాడి వెతుక్కుంటామో तब तक हमारे काम सफल होते जाएंगे। అప్పుడు వరకు మన పనులన్నీ సఫలమవుతూ ఉంటాయి. उसको खोजने के द्वारा ఆయనను వెతకటము ద్వారా हमारे काम सफल होंगे। మన పనులన్నీ సఫలమవుతాయి. इसलिए पिता को वो स्थान चाहिए जहाँ वो हम उसको ग्रहण करे कि हमारा पिता है।